వరల్డ్స్ బెస్ట్ లవ్ స్టోరీ అనంగానే రోమియో జూలియట్. ఒక 16 ఏళ్ల అబ్బాయి, 13 ఏళ్ల అమ్మాయి కలిసిన రెండో రోజుకే పెళ్లి చేసుకొని, నాలుగో రోజుకి సూసైడ్ చేసుకున్న ఒక నిబ్బా నిబ్బీల ఫిక్షనల్ స్టోరీ గుర్తొస్తది. కానీ నాకు గుర్తొచ్చే వరల్డ్స్ గ్రేటెస్ట్ అండ్ వరల్డ్స్ ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పనా? సొంత తండ్రి తన భర్తని అవమానించాడని అగ్ని ప్రవేశం చేసిన మహాపతివ్రత ఆమెను అలా చూసి తట్టుకోలేక అనంత దుఃఖంతో, అనంత ఆగ్రహంతో ఆమెనెత్తుకొని ముల్లోకాలు తిరిగిన శివయ్య కథ. కొన్ని వేల సంవత్సరాల నిరీక్షణ తరువాత మళ్లీ పునర్జన్మించిన తన భార్యని పెళ్లి చేసుకున్న కథ. లోకానికే తల్లిదండ్రులైన శివపార్వతుల ప్రేమ కథ. కొన్ని వేల సంవత్సరాలు సతీదేవి పునర్జన్మ కోసం ఎదురు చూసిన ఆయన ప్రేమ, పతిని అవమానించాడని ఆ తండ్రి ఇచ్చిన దేహాన్ని త్యజించిన అమ్మ ప్రేమ, మళ్లీ ఆయన కోసం పుట్టడంలో ఉన్న ప్రేమ. ఇది కదా వరల్డ్స్ గ్రేటెస్ట్ లవ్ అంటే. సృష్టించిన ఈశ్వరుడే ప్రేమలో ఇన్ని ఎదుర్కొన్నాడు. అలాంటిది సాధారణ మానవులం మనమెంత. మీ లైఫ్ లో కూడా మీరు ఎన్ని ఎదుర్కొన్నా సరైన సమయానికి మీ తోడు మీ దగ్గరికి చేరుకుంటుందని లోకానికి ఇచ్చిన స్ఫూర్తి అండ్ ప్రేరణ. ఈ శివరాత్రి రోజే పార్వతీదేవిని శివయ్య పెళ్లి చేసుకున్నారు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.